రమ్మగారి చందమామ కథ ఏదైనా చెప్పుకుందామండి. పాత చందమామ కథల్లో జయ పూర్వమట ఒక మహిష్మతి నగరం అనుకుందాం. దానికి నాగాదిత్యుడని ఒక రాజుగారు ఉండేవాడు. రాజు చాలా సమర్థుడు, తెలివైన వాడు, మంచి గట్టివాడు. ఆయనకి రాజవతి దేవని భార్య, దేవాదిత్యుడని కుమారుడు. నాగాదిత్యుడికి దేవాదిత్యుడని కొడుకు. అయితే వీళ్ళకి ఆ మహిష్మతి నగరానికి చుట్టుపక్కల పెద్ద పెద్ద అడవులు ఉండేవి. ఈ రాజుకి చాలా మృగయ వినోదం ఎక్కువ, మృగయ వ్యసని. ఆయన వేటాడడం అంటే మంచి ఇష్టం. అయితే దీనికి ఏంటంటే ఒక పక్కగా డాకిని వనం అని ఒక వనం ఉందట. పేరే ఏదోగా ఉంది కదా. ఈ డాకిని వనంలో ఏవో తిరుగుతాయి విచిత్రాత్మలు, విచిత్ర ప్రాణులు ఉంటాయని ఆ పక్కకి ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కాదు. సాధారణంగా వేటగాళ్ళు వచ్చి ప్రభు అక్కడ కుందేలు తిరుగుతున్నాయి, అక్కడ లేలు తిరుగుతున్నాయి, ఇక్కడ పుల్లు ఉన్నాయి, అక్కడ సింహాలు వచ్చినాయి, ఏనుగులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, లేదా ఏనుగు బాగున్నాయి, వేటకి మంచి బాగుంది అని చెబితే అక్కడికి వెళ్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఒక కోయవాడెవరో ఈ డాకిని వనం ప్రస్తావన చేసి అక్కడికి ఎవరు వెళ్ళర్లేండి అన్నాడు. ఎవరు వెళ్ళంది ఏమిటో చూద్దామనిపించింది దీనికి. జనరల్గా అలాగే ఉంటుంది చూడు మనుషులకి. అవునండి, ఎవరు చేయండి మనం చేయాలి. అక్కడి నుంచి ఈయన డాకిని వనానికి బయలుదేరుతున్నాడని తెలిసి రాణి వద్దంది, ప్రజలు వద్దన్నారు, మంత్రులు వద్దన్నారు, సైన్యాధిపతులు వద్దన్నారు. ఆయన ఠాటును వెళ్ళవలసిందేనన్నాడు. ఆ డాకిని వనానికి వెళ్ళారు. వెళ్తే అదేం విచిత్రంగా లేదు, ఇంకా మామూలు అడవుల కంటే అది ఇంకా బాగుంది. ఫుల్ గ్రీనరీ, మొత్తం పచ్చగా ఉంది. అసలు ఎన్ని పువ్వులో, ఎన్ని చెట్లు, ఎన్ని కాయలో, ఎంత పూతో చెట్ల నిండా. చాలా సరదా వచ్చింది ఆయనకి. అయితే ఏమైంది, ఈయన వేటాడడానికి వెళ్ళాడు లోపలికి. వేటకి ఏం కనపడలా, ఎంత ఆకుపచ్చగా ఆహ్లాదభరితంగా ఉంది. దీనికి డాకినివని పేరు ఎందుకుందో అర్థం కాల. జంతువు అన్నది లేదు అందులో. చివరికి ఆయనకు ఒక కుందేలు కనపడింది. ఏమీ కొట్టకుండా బయటికి ఎందుకు వచ్చేయాలని ఆ కుందేలుని వేసి కొట్టాడు. ఆ కుందేలు దగ్గరికి వెళ్ళేది వీళ్ళు సైనికులు, వేటగాళ్ళు అంతా ఆగిపోయారు, ఏమీ లేదని. రాజు ఊరికే తిరిగి చూస్తాడని ఆయన వదిలిపెట్టారు. ఆయన ఒక్కడే ముందుకెళ్ళి కుందేలు కనపడేసరికల్లా బాణం వేసి కొట్టాడు. ఈ కుందేలు ఈ బాణం దానికి తగలంగానే ఆ కుందేలు ఒక అమ్మాయిగా మారిపోయింది. తను ఆశ్చర్యపోయాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, గుర్రం దిగి పరిగెత్తాడు దగ్గరికి. తీరా చూస్తే ఆ బాణం పట్టుకుని కూర్చునింది ఒక అమ్మాయి అక్కడ. ఎవరు ఏమిటంటే, నేను ఈ అడవిలో ఉంటాను, నాకు నచ్చిన రూపంలో తిరుగుతాను, ఈ వనం మాదేను అని చెప్పింది. చెప్తే సరే ఆయన మైమరిచిపోయాడు ఆ అమ్మాయిని చూసి. ఆవిడ ఎంత అందంగా ఉందో, నాతో రా, మా ఇంటికి రమ్మని అడిగాడు. అడిగితే సరే నన్ను వివాహం చేసుకుంటానంటే వస్తాను. బాగుంది. సురసుందరి ఆ అమ్మాయి పేరు. ఆ సురసుందరి పూర్వోత్తరము అడవిలో ఎందుకుంది, వాళ్ళ అమ్మ ఏంటి, నాన్నేది, అమ్మ నాన్న ఎక్కడన్నారు, అక్క చెల్లి ఉన్నారా, వీళ్ళకి రాజ్యం ఉందా లేదా, వీళ్ళు ఏం తిని బతుకుతారు, ఏమీ అడగల. పిల్ల నచ్చింది, వచ్చేయమన్నాడు, అంతే. అంతే వచ్చేసింది. వచ్చాక అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ఇక సురసుందరిదే లోకం. భార్య రాజవతీదేవి మొహం గిట్టడం మానేసింది. ఆయనకి గిట్టట్లేదు మొహం. పిల్లాన్ని చూస్తే విసుగు. ఒక 5-6 సంవత్సరాలు ఉన్నాయి. ఏమీ వాడి వైపు తలకాయ తిప్పి చూసేవాడు కాదు. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఆవిడ అందానికి అందరూ మైమర్చిపోతున్నారు. కానీ ఇదేమిటి, ఆ పెద్దరాణిని లోకంలో రెండో పెళ్ళిళ్ళు సహజం, మామూలు వాళ్ళే చేసుకుంటారు. రాజుగారు రెండో పెళ్లి చేసుకోవడం విచిత్రమేం కాదు, కానీ భార్యని సరిగ్గా చూసుకోకపోవడం ఉంది చూడు, అది వింతగా ఉంది. ఆయన చీదరించుకునేవాడు ఆవిడ్ని. కొన్నాళ్ళకి సురసుందరికి కూడా ఓ కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత వీళ్ళంతా ఏం చెప్పుకున్నారు, ఇంకేముంది, సురసుందరి కొడుకే రాజ్యం వస్తుందంటే పెద్దరాణి గారి కొడుకు ఎందుకు ఊరుకుంటాడు. 7 ఏళ్ళ వాడు. ఇప్పుడు చిన్నపిల్లాడికి 20 ఏళ్ళు వచ్చేసరికి వాడికి పెద్దవాడికి 27 వస్తాయి. వాడు ఒప్పుకుంటాడా? ప్రజల్నిలో తిరుగుబాటుతాడు. అక్కడి నుంచి ఆ సురసుందరికి పుట్టేసింది, ఎలాగైనా సరే ఈ కుర్రాన్ని, మా తల్లిని ఊళ్ళో ఉండనివ్వకూడదు, వాళ్ళు ఉంటే నాకు ఉండబుద్ధి కావట్లేదు, వాడిని చూస్తే నాకు భయం వేస్తోంది అని ఈ భర్తని బాగా ఎక్కేసేసరికల్లా ఈయన ఆలోచించి ఒకరోజు దేశ బహిష్కారం విధించేశాడు. ఏ సందర్భం వచ్చినా అన్న తమ్ముడు కలిసినప్పుడల్లా ఈ తమ్ముడు ఏదో కొంటె పని చేయటం, ఆ అన్న ఓ చేయి విదిలించడం. పిల్లలు అట్లా చేస్తారు కదా. వాడు ఎంతసేపు విసిగిస్తున్నాడు అనుకో, 4 ఏళ్ల వాడు 10 ఏళ్ల వాడిని విసిగిస్తే 10 ఏళ్ల వాడు ఎందుకు ఊరుకుంటాడు, ఓ చెంపకాయ కొట్టడు, విసుకుంటాడు, విసిరేస్తాడు, వద్దంటాడు. దాంతో వాడు పోయి తండ్రికి చెప్తాడు, తల్లికి చెప్తాడు. వెంటనే ఈవిడే, నా కొడుకుని బతకనిచ్చేలాగా లేడు వీడు,
పెద్ద అయ్యే లోపల చంపేస్తాడు, ఈ రాజ్యం కోసం వీడు పోటీ అని వాడు భావిస్తున్నాడని పిల్లల్లో లేని ఉద్దేశాలు ఆవిడ బాగా ఎక్కేసేసి. సరే అక్కడి నుంచి ఒక వయసు పెరిగింది. పెద్ద అబ్బాయికి ఒక 20 ఏళ్ళు వచ్చినాయి, 20 ఏళ్ళు పైన వచ్చినాయి. వచ్చి రాగానే ఈవిడ ఇంకా నేను వీళ్ళు ఇక్కడ ఉంటే నేను ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతాను అని మొదలుపెట్టేసరికి సరే రాజ్య బహిష్కారం విధించేశాడు రాజు. తల్లిని తీసుకుని వెళ్ళిపోమన్నాడు. మంత్రి సేనాధిపతి ఎవరికీ ఇష్టం లేదు. సరే వాళ్ళు ఏం ఆలోచించుకున్నారు, రాజ్య బహిష్కారం అంటే రాజ్యం చివరిదాకా రథం మీద తీసుకెళ్ళి రాజ్యం వెలుపల వదిలిపెట్టాలి, నేను తీసుకెళ్తానని సైన్యాధిపతి రథం ఎక్కించుకుని రాత్రి వేళ చల్లగా తన ఇంట్లో ప్రవేశపెట్టి ఇంటి లోపల బంకర్లో దాచిపెట్టాడు రాణిని రాకుమారుని. ఇక్కడే ఉంచుకున్నారు, ఎక్కడికి వెళ్ళొద్దు, చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందని. ఈ మంత్రి గారికి ఎలాగైనా ఈ సురసుందరిని అడ్డం తొలగించేసేయాలని ఉంది. ఈవిడ వల్లే ప్రాబ్లమ్స్. ఆయన ఎంతసేపు ఆవిడ చుట్టూతానే తిరుగుతాడు. ఆవిడ ఏం చెప్తే అదే, ఆవిడ ప్లానే తప్పిస్తే ఈవేళ ప్లానింగ్ లేదు పడలేదు. ఎందుకు మంత్రి సైన్యాధిపతి అదే కదా. అయితే ఏం చేశాడు ఈయన, రహస్యంగా విషం పెట్టించాడు రాణిగారికి. ఆవిడ శుభ్రంగా విషం కలిపిన ఆహారం టకటకా తినేసింది, హాయిగా విహారం చేసి వెళ్ళి పడుకుంది. పొద్దున్న లేచి మళ్ళీ తయారైంది. అంటే విషం ఇమిడిపోతోంది. 2-3 సార్లు ట్రై చేశారు. 2-3 సార్లు విషారం ఏమీ అవటం లేదు అమ్మాయికి. అంటే ఇది విషం తిన్నా బతికుండగలిగే లక్షణం ఏదో ఉంది. సరే ఏం చేయాలో తెలియలే. బాగా ఆలోచించారు, ముందు వెనక ఆడారు. అక్కడి నుంచి ఈ సైన్యాధిపతి అన్నాడు పంపించేయటానికి లేదా చంపేయటానికి ఏం మార్గం దొరుకుతుందో చూద్దామని. సైన్యాధిపతి ఏం చేశాడు, వీళ్ళకి ఇంతకు ముందు కొన్ని ఏళ్ల క్రితం మంత్రిగా ఉన్న ఒక ఆయన తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. ఆయనకి కొన్ని దైవశక్తులు ఉండేవని చెప్పుకునేవాడు. అయితే తండ్రి గారి కాలంలో ఆయన రాజపాలనకి సహాయం చేసేవాడు. ఆయన ఎక్కడో తపస్సు చేసుకుంటున్నాడు. సరే నేను ఆయన్ని వెతుక్కుని వస్తాను, రాకుమారుడు మా ఇంట్లో సేఫ్గా ఉంటాడు, మీకేం భయం లేదు, చూస్తూ ఉండండి ఈవిడ ఏం చేయొచ్చు. ఈవిడ ఇలా చిన్న కొడుకు పట్టాభిషేకానికి ప్రయత్నం చేయించడం మొదలుపెట్టింది. ఈ మన సైన్యాధిపతి ఆ గురువు గారిని వెతుక్కుంటూ ఇక వెళ్ళాడు ఎక్కడికో. ఊరి పొలిమేరలు కూడా దాటిపోయి నగరం పొలిమేరలు దాటి బోల్డని కొండలు, అడవులు అవి ఉండే కదా, అడవులు కూడా దాటాక కొన్ని కొండలు ఉన్నాయి. ఆ గుహల్లో ఎక్కడైనా ఆయన ఉండొచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసరికి ఇతనికి ఆయన దొరికాడు, ఋషి. ఆయన ఎన్నేళ్ల నుంచో దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి ఆ కొండ గుహలో ఉండి తపస్సు చేసుకుంటున్నారు. ఈ సైన్యాధిపతి చిన్న పిల్లాడప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. కనిపించేసరికల్లా నేను వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని, స్వామి మీరు సహాయం చేయాలి, మహిష్మతి నగరం మట్టిలో కలిసిపోయేలాగా ఉంది. ఎవరో ఒక స్త్రీని రాజు ఢాకినీ వనం నుంచి తెచ్చాడు. అప్పటి నుంచి కష్టాలు మొదలైనాయి. రాణిగారి మొహం చూడలేదు, మరి రాకుమారుడి మొహము చూడలేదు. దేశ బహిష్కారం విధించేశాడు. వాళ్ళని నేను దాచిపెట్టాను. రాణికి విషం పెట్టినా ఆవిడ చావడం లేదు. ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు, నగరం విధ్వంసం అయిపోయేలాగా ఉంది. సరే అక్కడి నుంచి ఏం చేశారు, ఈయన బాగా జ్ఞాన దృష్టితోటి ఆలోచించి ఏం చెప్పాడంటే, ఆమె నిజంగా ఢాకిని రాజుని వశం చేసుకుంది మంత్రశక్తితోటి. ఆయనకి భార్య కొడుకు అక్కర్లా, మీరు ఎవరేం చెప్పినా విండు, ఆవిడేం చెప్పినా వింటాడు. అదే జరుగుతోంది. ఈ అమ్మాయి ఏ ఢాకిని వనంలో అయితే ఈ అమ్మాయి ఇచ్చిందో ఆ ఢాకిని వనంలో ఒక పెద్ద చెట్టు ఉంది. 12 ఊడలున్న మర్రి చెట్టు. చాలా చెట్లు ఉన్నాయి అక్కడ. 12 ఊడలున్న మర్రి చెట్టుకు వెళ్ళాలి. ఆ మర్రి చెట్టు తొర్రలో ఒక వెండి దబ్బన ఉంటుంది. ఆ దబ్బనమే ఆ అమ్మాయిని చంపగలిగే శక్తి ఉన్నది. ఢాకిని చంపగలిగేదాన్ని వాళ్ళు ఆ వనంలో దాచిపెట్టి ఢాకిన్లందరూ దాన్ని కాపలా కాసుకుంటున్నారు. ఇన్నేళ్ల నుంచి ఎవ్వరూ ఆ వనంలో ప్రవేశించాల. రాజు అందులోకి వెళ్ళాడు, ఆమెకు వశమైపోయాడు. ఆ దబ్బనం తెచ్చి కాలు మీద పాదం మీద పొడిస్తే చస్తుంది. అది ఎట్లా చేయాలి, ఎవరు చేయాలి? అక్కడి నుంచి ఇతను అన్నాడు, సరే ప్రయత్నం చేస్తా అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఢాకిని వనం వెళ్ళాలంటే మొత్తం ఈ నడిచిందంతా మళ్ళీ వెనక్కి వెళ్ళాలా, అందులోకి వెళ్తే అక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు. సరే వెనక్కి వచ్చి మంత్రి గారికి ఈ విషయం చెప్పి సైన్యాధిపతి స్వయంగా ఢాకిని వనానికి వెళ్ళాడు. పగటిపూట వెళ్ళాడు. అది అమావాస్య కాకూడదు, మంగళవారం కాకూడదు, ఇట్లా మంచి రోజులు చూసుకుని, అవన్నీ కొత్త సమస్యలు వస్తాయి. మంగళవారం కాకుండా అమావాస్య కాకుండా చూసుకుని వెళ్ళాడు.
వెళ్ళి ఆ బోలెడన్ని మర్రి చెట్లు వెతికి చివరికి ఆ 12 ఊడలున్న మర్రి చెట్టు త్వరలో చేయి పెడితే ఇంత పొడుగు దప్పనం దొరికింది, ఇంత వెండిది. అది పట్టుకొచ్చాక సరే ఇంటికి వచ్చేసాడు. ఈ లోపల ఏమైంది, ఈవిడ తనకు విషం పెడుతున్నారు అది కానీ తెలుసుకుంది. అక్కడి నుంచి రాకుమారుడు బయటికి వెళ్ళలేదని, ఊళ్ళోనే ఎక్కడో దాక్కున్నాడని వాసన పసిగట్టేసింది. అన్ని ఇళ్ళు సోదా చేయించి సైన్యాధిపతి ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చేశారు. సైన్యాధిపతి ఇంటికి వచ్చేసరికి కల్లా రాకుమారుడు పట్టుబడిపోయాడు. దాంతో ఆవిడేమంది, వీడికి ఊరేయాలి, శిక్ష, కుర్రాడికి ఊరి శిక్ష వేస్తే గానీ కుదరదు. దేశ బహిష్కారం ఏమిటి, దేశ బహిష్కార శిక్షని ఉల్లంఘించినందుకు శిక్ష ఊరి. బాగుంది. దేశ బహిష్కారం వెళ్ళిపోయి ఉంటే ఏం బాగుండేది, వెళ్ళలా, ఊళ్ళోనే ఉన్నాడు. రాజుగారు వేసిన శిక్షని ఉల్లంఘించాడు కదా, ఉల్లంఘించిన వాడికి శిక్ష ఏమిటి, ఊరి. సరే ఇంకేం చేస్తారు, సైన్యాధిపతి రావాలన్నారు. సైన్యాధిపతి వచ్చాడు. ఏం చేయాలో తెలియలా, మంత్రి కాళ్ళు చేతులు ఉనికిపోతున్నాయి ఆయనకి. ఇంకేముంది, ఇక అయిపోయింది, ఊరి శిక్ష వేస్తే పిల్లాడికి ఇంకా దక్కేది లేదు. రాజు ఇలా పిచ్చిగానే ఉంటాడు. ఒకవేళ రేపొద్దున ఈవిని చంపేసినా ఉత్తరాధికారి ఏడి రాజ్యానికి, అప్పుడేం చేస్తారు. సరే సైన్యాధిపతి ఆయనకి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఈయన ఇంట్లో ఉంటే ఏడుస్తే రాజుగారు రాణిగారు బాధపడుతుందని ఆ స్నేహితుడి ఇంటికి పోయి అక్కడ చాలా దుఃఖించాడు. ఏం చేయాలి, ఇంత ప్రయత్నం చేశాం రాజకుమారుడిని రక్షించడానికి, చిన్నపిల్లాడు 20 ఏళ్లవాడు, ఏదో యుద్ధ విద్యలు అవి కొద్దిగా నేర్చుకున్నాడు. తండ్రి నిరాదరణ వల్ల అతను తెలివైన వాడైనా పెద్దగా ఏమీ చేయలేకపోయాడు. మేము ట్రైనింగ్ తీర్చుకుంటే రాజుగారు అబ్బాయి రాజు అవుతాడు అనేసరికల్లా ఆ స్నేహితుడు, అతను ఒక మెజిషియన్, ఏమనాలి దాన్ని, మన ఇంద్రజాలికి మంచి ఐడియాలు ఉన్నాయి. అతను అన్నాడు, ఈ సమస్య చాలా సులువుగా పరిష్కారం అవుతుంది, నేను చెప్తాను ఒక ఐడియా అని చెప్పి అతను ఒక ఐడియా ఇచ్చాడు సైన్యాధిపతి. అది వినంగానే సైన్యాధిపతి కళ్ళు తుడుచుకున్నాడు, పరిగెత్తుకుంటూ మంత్రి గారింటికి వెళ్ళాడు. ఉరి శిక్ష వేస్తామని, రేపేనని రాణిగారు స్వయంగా వచ్చి పర్యవేక్షించచ్చని చెప్పు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, నా స్నేహితుడు ఇచ్చిన ఐడియా ప్రకారం ఇది వర్కౌట్ చేస్తే ఆవిడ పీడ విరగడవుతుంది. నేను దెబ్బనని తెచ్చా, దాన్ని ఏం చేయాలో ఆ రోజు చేద్దాం అనేసరికల్లా 3 రోజుల్లో ముహూర్తం పెట్టారు. యువరాజుకి ఊరి శిక్ష. కొంతమంది ప్రజలు వీళ్ళు చేరారు. సైన్యాధిపతి మంత్రి ఏమన్నారంటే, ఇట్లా పెద్ద శిక్షను ఉల్లంఘించిన వాడిని మన రాజు రాణి సమక్షంలో తీయాలి, మీరు అక్కడ నుంచుంటే ఉరిదీస్తాం మీ ముందు అంటే ఈవిడ సంతోషించింది. తనకి రాజ్యానికి అడ్డం తొలగిపోతుంది, ఈ రాజ్యం అంతా ఢాకిని హస్తగతం అయిపోతుంది, అదే కదా కావాలి. సరే ఏం చేసింది, వచ్చి ఎదురుగుండా నిలబడింది. ఈ కుర్రాడిని ఒక గోడ వారగా నిలబెట్టారు, ఒక గోడ దగ్గర నిలబెట్టారు. సరే ఏం చేశారు, ఇట్ట పైనుంచి వేళ్లాడేది కాకుండా అట్నుంచి పోతాడు ఇట్నుంచి పోతాడు, 2 తాళ్ళు మెడకేశారు. 2 తాళ్ళు మెడకి వేయబడి ఉన్నాయి. అటొకడు ఇటొకడు పట్టుకుని లాగుతారు ఊరేయటానికి అనమాట. వెరైటీ శిక్ష. ఈవిడేం చేసింది, ఆ దీని దగ్గర నిలబడింది. సరే ఆ కనపడుతుంది రాజకుమారుడు 2 చేతులు వెనక్కి పెట్టుకుని ఉన్నాడు, చేతులు కట్టేసినట్టు కనపడుతోంది కానీ కట్టలా, 2 చేతులు వెనకాల పెట్టుకుని నుంచున్నాడు. ఆ అబ్బాయికి అట్లా బోధించారు. సరే ఆవిడ ఇంకా దగ్గరకు వచ్చి ఆ చచ్చిపోయేటప్పుడు వాడి ముఖంలో ఉన్న ప్రేత కళ చూద్దాం అనుకుంది ఆవిడ. ఈ అటు ఇటు 2 సైనికులు నిలబడ్డారు కదా, ఈ మధ్యలో రాకుమారుని నుంచోబెట్టారు తాళ్ళేసి. ఇద్దరు చెరో పక్కన తాళ్ళు లాగేశారు కల్లా ఈ 2 తాళ్ళు వాడి మెడకి బిగుసుకోకుండా 2 తాళ్ళు ఒకటికొకటి పట్టుకుని పక్కకి వెళ్ళిపోయినాయి. రాకుమారుడు ఒక్కసారి ముందుకు పడ్డట్టుగా పడ్డాడు. ఈ పడ్డం ఎట్లా పడ్డాడు, ఆవిడ నుంచునుంది కదా చిన్నరాణి ఎదురుగుండా, ఆమె ముందు సాష్టాంగ పడినట్టు పడ్డాడు. పడంగానే ఈ బొడ్లో నుంచి ఆ దెబ్బనని తీసి ఆమె పాదం మీద గుచ్చేసాడు. ఆ తాళ్ళు వాళ్ళు వేసిన హుక్ ముడి అట్లా వేశారు. ఆ మెజిషియన్ చెప్పిన ట్రిక్ అది. ఇప్పుడు 2 ఇదేసాము, ఇట్లా లూప్ లాగా వేసాము. ఈ లూప్లో నుంచి అటు ఇటు పట్టకలాగితే లూప్ ఊడొస్తుంది, అది ఎక్కడ బిగుసుకోదు. అతను చెప్పిన ట్రిక్ అది. ముందుకు పడి ఎప్పుడైతే ఇది పొడిచేశాడో ఈ రాణిగారు పెద్ద కేక పెట్టింది, పిచ్చెక్కినట్టు అరిచి చచ్చిపోయింది. పడిపోయింది కానీ అస్థిపంజరంలా అయిపోయిందట పడటం. ఎప్పుడైతే ఈమె ఇక్కడ పడిపోయిందో అంతఃపురంలో ఉన్న ఆవిడ కుమారుడు కూడా మరణించాడు. ఢాకిని జాతి అంతమైపోతుంది ఆ దెబ్బనంతో. ఇంతలో ఏమైంది, రాజుగారికి తెలుసు కొడుక్కి ఉరిశిక్ష వేసినట్టు. ఆయన అప్పుడే స్పృహ వచ్చినట్టు
ఇదేది రాణిగారేది కుమారుడేడి అని అడగటం మొదలుపెట్టాడు. రాకుమారుడికి ఉరిశిక్ష వేస్తారు కదండి మీరు అనగానే ఆయన ఎలాగో దీపోమని ఏడవటం మొదలుపెట్టాడు. రాకుమారుడికి ఉరిశిక్ష వేయటం ఏమిటి, నా కొడుకుని నేను ఎట్లా పోగొట్టుకుంటాను, నా భార్య ఏది, ఆమె ఎక్కడుంది, ఆమె ఎంత దుఃఖంలో ఉంది, నా భార్యో నా కొడుకు అని. అప్పటిదాకా ఆయనకి పెళ్ళాము కొడుకు గుర్తు కూడా లేరు. అప్పుడే ఆయన మీద నుంచి ఒక మంత్రం కట్టుపోయినట్టు అయిందనమాట. ఆయన కేకలు పెట్టి ఏడుస్తుంటే మంత్రి గారు పరిగెత్తుకొచ్చాడు. ఏం పర్వాలేదు, అంతా సజావుగా జరుగుతుందని రాజుగారిని తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చారు వచ్చేస్తానానికి. తెస్తే రాకుమారుడు చక్కగా నిలబడినాడు. ముందు ఒక అస్థిపంజరం ఉంది. ఇది ఎవరిదంటే ఎవరిది? అక్కడి నుంచి ముందు మనం ఈయన ఒక సెయింట్ని కలిశాడు కదా, సైన్యాధిపతి వాళ్ళ గురువుని. ఆయన ఏం చెప్పాడంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి ఆవిడ మరణిస్తుందో వెంటనే ఆ అస్థిపంజరాల్ని భూస్థాపితం చేసేసేయండి, పైకి రానివ్వకండి. అంటే 50 అడుగుల లోతున ఒక నుయ్యిలాగా తవ్వి ఆమెది కుమారుడివి ఇద్దరివి అస్థిపంజరాలు అందులో వేసేసి బస్తాల కొద్దీ ఉప్పు పోసి దాన్ని మూసేసి దాని మీద ఒక మామిడి చెట్టుని పాతిపెట్టారు. ఇంకా ఎప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి బయటికి రాకుండా అయిపోతారనమాట. అది పళ్ళు కాసేది కాస్త ఏమవుతుంది ఆ వివరాలన్నీ చెప్పలేదు, కానీ ఇలా చేసేసారు. ఆ తర్వాత రాకుమారుడికి అన్ని విద్యలు నేర్పుకుని అతన్ని మళ్ళీ రాజుని చేశారు. పట్టాభిషేకం చేసి రాజుని చేశారు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్తారా? ఒకళ్ళు భలే జాలిగుండే వాళ్ళని చూస్తుంటాం మనం. ఇప్పుడు చూస్తున్నామా జయ? అసలు లేదు రమ్మగారు. ఈవెన్ మనకి కూడా ఏదంతా జాలిగుండలేదు. జాలిగుండ తర్వాత ఏదైనా ఒక వీడియో చూసినా, రక్తం కారుతున్నా, మనుషులు అక్కడికక్కడ ఏదైనా అయిపోయినా వెరీ క్యాజువల్ గా తీసేసుకుంటున్నాం రమ్మగారు. అంటే చూసి 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 అలవాటైపోయింది. రక్తపాతాలు తెగ చూపించి, అవునండి, సినిమా కష్టాలు విపరీతంగా చూపించి కష్టాలు కూడా అయ్యో స్పందించడం మానేసాం. ఇది వరకు ఏదైనా సినిమాలో చూస్తే గుండె లటకమని కళ్ళలోంచి నీళ్ళు వచ్చేవి చేయ, ఇప్పుడు అట్లాగే చూస్తున్నాం. ఎందుకంటే చూసి చూసి ప్రాక్టీస్ అయిపోయింది, మనకి ఎక్స్ప్రెషన్ కూడా ఉండట్లేదు. సినిమా కష్టాలు, సీరియస్ కష్టాలు. అదే అనుకున్నాం, ఏంటక్క అసలు ఏం జరిగినా కూడా మనం స్పందించట్లేదు ఏంటి, ఎమోషనల్ అయిపోట్లా మనం. ఇది వరకు ఒక రోజంతా మనుషులు కాలేకపోయే వాళ్ళని చేయ, హాంటింగ్ గా ఉండేవి అవన్నీ మనకి. ఇప్పుడు హాంట్ లేదు, గీంట్లేదు. పెద్ద పెద్ద యాక్సిడెంట్లు చూసినా, ప్రమాదాలు చూసినా, పిల్లలు చచ్చిపోయినా, అలాంటి వాటికి కూడా మనం స్పందించట్లా. చాలా బాధగా ఉంటుంది నాకు. ఏం చూసినా మనం ఇలాగే చూస్తున్నాము. నేను చెప్తున్నాక ఇది వరకు అసలు సినిమాల్లో ఏదైనా కష్టాలు, ఓ పిల్లాడి తప్పిపోయి తల్లి వెతుక్కుంటూ తల్లి ఏడుస్తుంటే ఏడుపు వచ్చేసేది. కొన్ని కథలు చదువుతుంటే కూడా ఏడుపు వచ్చేసేది. ఇప్పుడు ఏమి ఏడుపులేవు, మొత్తుకోళ్ళు లేవు, చూస్తూ ఉండమే కదా. కళ్ళకి మనసుకి అలవాటైపోయింది. ఈ కళ్ళకి మనసుకి అలవాటు లేని దయామయుడు కథ ఒకటి చెప్దాం మనం. చెప్పండి. పూర్వట ఒక ఊళ్ళో ఒక అద్భుతమైన వ్యాపారస్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు రత్నాకరుడు. చాలా అద్భుతమైన వ్యాపారం అయింది అసలు. అబ్బో, ఆయన బిజినెస్ టాక్టిక్స్ మామూలుది కాదట. కానీ కొంచెం డబ్బుల దగ్గర గట్టివాడు. ఇతరులు ఎవరైనా కష్టాలు కన్నీళ్లు గంటసేపు చెప్తే ఆయన పావలా ఇచ్చేవాడు. ఓ 100 రూపాయలు ఇచ్చిన పాపాన్ని ఏనాడు పోలే ఆయన. అందరికీ ఉంటాయి, ఎవరి జీవితంతో వాడు చేయాలి, అలాగే అనేవాడు. కానీ ఇతరుల కష్టాలకి కరిగిపోయి స్పందించి, పని వాళ్ళకి కష్టాలకు స్పందించి వ్యవహారం ఆయన దగ్గర లేదు. ఈయనకి గుణవతి అనే చక్కటి భార్య ఒక ఆవిడ ఉంది. ఆవిడ చాలా సాత్వికురాలు. ఎవరికైనా కష్టం నిష్ఠూరం అంటే ఆదుకోవాలని చాలా వెంపర్లాడిపోయేది ఆవిడ. రెపరెపలాడిపోయేది మనసు. కానీ భర్త వల్ల ఆవిడ అట్లా చేయలేకపోయేది. ఏదో తెలిసి తెలియకుండా పావులా 10 పైసలు సాయం చేయగలిగేది. కానీ ఆవిడ స్థితికి అనుగుణమైన సహాయము ఆవిడ ఎప్పుడు చేయలేకపోయింది. స్తోమతకి తగిన సాయం చేయాలి కదా. మనం ఏమనుకుంటాం, లక్షల కొద్దీ వ్యాపారం ఉంది, ఎవడికో 10,000 అవసరం, మొహం చూసుకోరు. 10,000 జీతగాడు 10,000 ఇవ్వలేడు, వాడు పావలానే ఇవ్వగలుగుతాడు, 10 రూపాయలే ఇస్తాడు. కానీ లక్షల్లో వ్యాపారం నడిచే వాళ్ళు 10 కుటుంబాలను ఆదుకోవచ్చునే. ఆయన అలాంటి వాడు కాదు. ఈవిడ పాపం అలా చేయి బిగబట్టినట్టుంటేది. ఈ రత్నాకరుడికి దయాకరుడని ఒక అద్భుతమైన కుమారుడు కూడా ఉన్నాడు. వాడు మామూలు మెతకవాడు కాదు, తల్లి కంటే జాలిగుండేవాడు, మెతగ్గా ఉండేవాడు. ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే తను మానుకుని పనిచేసేసేవాడు. బళ్ళోకి వెళ్ళి అన్నం పట్టుకెళ్తే ఎవరికైనా ఆకలిస్తుందంటే తన దాంట్లో నుంచి షేర్ చేయటం కాదు, తనది ఇచ్చేసి ఇంటికి వచ్చి అన్నం తినేవాడు. అలాంటి వాడు అనమాట. అయితే ఏమైంది, పిల్లవాడు యుక్త వయస్కుడు అయ్యాడు. పెళ్లి చేద్దాం అనేది వాళ్ళ అమ్మ. ఆయన అన్నాడు, వీటితో మెతక వైఖరి వీడిది, ఈ పెళ్లి చేస్తావంటే ఈ విషయలోపత్వం వచ్చిందా, భార్య విలాసాలకి వెళ్ళాడా, ఇక డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఇంట్లో ఉంటాడు వీడు, వాడేం పని చేయడు, మెతకవాడు. ముందు వీడిని వ్యాపారంలోకి దిగని, వ్యాపారపు మెళకువలు తెలియాలి, కొత్త చోట్లకు వెళ్ళడం తెలియాలి,
అన్ని చోట్ల మెతగ్గా ఉంటే కుదరదనే విషయం వాడికి అర్థం కావాలి, అందుకని వీడిని వ్యాపారం పెట్టిద్దామని అన్నాడు తండ్రి. సరే వ్యాపారం మీద పంపుదామని ఒప్పుకుంది తల్లి కూడా. దయాకరుడు కూడా వాళ్ళ నాన్న చెప్పాడు కాబట్టి సరేనన్నాడు. ఈయన ఒక ఓడ కొనిపెట్టి ఓడ నిండా సరుకులు వేయించి మరి కొంతమందిని సహాయకారులుగా ఇచ్చి ఈ దయాకరుణ్ణి పంపించాడు. పంపిస్తే ఈ దయాకరుడు ఈ సామాన్లు ఉన్న పేద ఓడను తోలుకుని బయలుదేరి, తోలుకోవడం అంటే అదే నడిపించుకుని వెళ్ళి ఎక్కడికో ఒక ఊరు చేరారు. ఒక రేవులో దిగారు. రేవులో దిగి తమ బిచాణ అంతా తమ తెచ్చుకున్న సరుకులన్నీ రేవులో, అప్పుడప్పట్లో వ్యాపారాలు ఇలాగే ఉండేవి కదా, అన్ని బిచాణ అంతా పరిచారు. ఓడను ఎక్కడో కట్టేశారు. ఆ బాకెట్లో కూర్చునున్నాడు. ఆ ఊరి మంత్రి గారు ఇంకోళ్ళు ఎవరో పెద్ద అధికారులు ఏమేమి వచ్చినాయి సరుకులు చూడడానికి రేవుకు వచ్చారు. ఆ మంత్రి గారు ఈయన కూర్చున్న మాట్లాడుకుంటుంటే కొంతమందిని ఖైదీలను తీసుకెళ్తున్నారు. ఖైదీలను తీసుకెళ్తుంటే అందులో ఆడ మగ కూడా ఉన్నారు. ఏమిటండి, ఏం దొంగలా వీళ్ళంతా ఖైదీలుగా ఉన్నారు, ఏమైనా దొంగతనం చేశారా, ఇంతమంది ఉన్నారు అని అడిగాడు. అడిగితే ఆ మంత్రి గారు చెప్పాడు, కాదండి, వీళ్ళు రైతులు కప్పాలు కట్టలేదు, పన్నులు కట్టలేక సరెండర్ అయిపోయిన వాళ్ళు, వీళ్ళని జైళ్లలో పడేయడానికి తీసుకెళ్తున్నారు అనేసరికి ఏంటి ఇంతమంది అన్నాడు. 600 మంది కప్పం కడితే వాళ్ళని వదిలేస్తారు, డబ్బు కట్టలేక వాళ్ళే సరెండర్ అయిపోయారు. జైళ్లలో ఉండి ఏవో పనులు చేస్తారు, ఆ జైల్లోనే మగ్గిపోతారు. వాళ్ళు డబ్బులు కట్టలేదు కాబట్టి అరెస్ట్. అయితే చాలా బాధేసింది. రైతులు అరెస్ట్ అవ్వటమా, మరి వాళ్ళ వ్యవసాయము అవి ఏం చేస్తారు, పిల్లో జల్లో ఉన్న వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళలో ఎవడైనా డబ్బులు కడితే వీళ్ళని వదిలిపెడతారు. అదే ఎప్పటికి కట్టాలి, అంతమంది కట్టలేకపోయారా అంటండి మీ ఊళ్ళో అన్నాడు. అనేసరికి ఏం చేస్తారండి, కొన్ని ఊళ్ళల్లో క్షామం ఉంది, చెరువులకు నీళ్లు లేవు, వర్షాలు లేవు, వానలు ఉన్నా కూడా కాలం ఉన్నా కూడా చెరువులు ఏర్పాటుగా లేని చెరువులు అనుకో, అందులోకి నీరు నిలవబడదు. వర్షాధార ప్రాంతాల్లో వానలు లేకపోతే పోతుంది. మళ్ళీ వాన పడితే ఎప్పటికో వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఏదైనా చేసుకుంటే వాళ్ళు కొంత డబ్బు కట్టి వీళ్ళు చేసుకోగలుగుతారు. ఇక్కడ సిస్టమ్ ఇంతేనండి అన్నాడు. సరే, దయాకరుడికి వ్యాపారం చాలా బాగా అయింది. అతను ఏం చేశాడు, ఈ 600 మంది ఎంత డబ్బు కట్టాలో లెక్కలడిగి రాజుగారి దగ్గరికి వెళ్ళి, నేను సంపాదించుకున్నానండి, మరి ఒక 600 మంది రైతులను చూసాను, నాకు చాలా బాధ కలిగింది, రైతు ఉంటేనే కదండి పంట, వీళ్ళందరి డబ్బులు నేను కట్టేస్తా, వాళ్ళు నాకు రీపే చేసినా చెప్పిన ఏం పర్వాలా, లాభం వచ్చింది ఆ లాభం కట్టేస్తానన్నాడు. రాజుగారు ఆశ్చర్యపోయారు. కానీ సరే, వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళ రాజ్యం నడవాలంటే డబ్బు అవసరం, ఒప్పుకున్నాడు. ఈ 600 మందికి డబ్బు కట్టేశాడు దయాకరుడు. 600 మంది రిలీజ్ అయిపోయారు. ఎవరి వల్ల రిలీజ్ అయ్యారో అవన్నీ తెలుసుకున్నారో లేదో, ఏం జరిగిందో ఎవరిళ్ళకి వాళ్ళు పోయారు. దయాకరుడు మళ్ళీ ఓడ మళ్ళించుకుని ఇంటికి వచ్చాడు. నాన్న మొత్తం లెక్క అంతా చూశాడు. చూసేసరికి అంతా లెక్క పెట్టి చూసుకుని, ఎరా నువ్వు చేసిన వ్యాపారానికి ఇంకా చాలా డబ్బు రావాలి, ఆ డబ్బంతా ఏది అన్నాడు. అనేసరికి నాన్న అక్కడ ఒక 600 మంది రైతులు అరెస్ట్ అయ్యారు, వాళ్ళు పన్నులు కట్టలేకపోయారు, ఈ సంవత్సరం కడితే వాళ్ళకి 3 ఏళ్ళు సమయం ఇస్తానన్నాడు రాజు, అందుకని నేను ఆ డబ్బు కట్టేశాను, వాళ్ళ మీద జాలి పడంటే తండ్రి తెగ తిట్టిపోసాడు. ఫోన్ ఆయనతో నుంచి బయటకు అన్నాడు. అనేసరికి ఆ గుణవతి పిల్లవాడి తల్లి వెంబడబడి బతిమలాడింది. పిల్లాడు, వాడికి ఒక అవకాశం ఇవ్వు, ఇంకొక ఛాన్స్ ఇవ్వు, ఇంకోసారి సరిగ్గా చేస్తాడు అని చాలా విధాలుగా బతిమలాడితే తండ్రి మళ్ళీ ఇంకొక ఓడ కొనిపెట్టాడు. ఓడ నిండా సరికి రేవుకి బయలుదేరింది ఓడ. రేవులో స్టార్ట్ అవుతుంటే వీళ్ళు రేవులో సామాన్లన్నీ ఎక్కించుకుని మనవాడు ఈ దయాకరుడు కూడా ఎక్కబోతుంటే పక్కన ఆగున్న ఒక పడవలోకి బోల్డ్ అంతమంది బానిసల్ని తీసుకెళ్తూ కనపడింది. ఓకే, చాలా మంది ఆడాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, ముసలివాళ్ళు గుంపంతా పోతున్నారు. వీళ్ళంతా ఎవరు అనేసరికి ఆ ఓడ కళాశీలు ఏం చెప్పారంటే, బానిసలండి, ఆ ఓడవాడి వీళ్ళందరినీ కొన్నాడు, వీరు పై దేశంలో తీసుకెళ్ళి అమ్ముతాడు. ఈ బానిసల్ని అమ్మటం కొనటం మనం చాలా కథల్లో విన్నాం. ఆశ్చర్యపోయాడు, ఇంతమందా, వీళ్ళని ఎట్లా పట్టుకొచ్చారు, వీళ్ళు ఎక్కడ వాళ్ళు అంటే, ఎక్కడో దోపిడీ దొంగలు ఎక్కడో దొంగతనాలు చేసి మనుషుల్ని అమ్మేస్తారు బానిసలుగా, ఇలా వచ్చారు. చాలా బాధేసింది. అందులో కొంతమంది చూస్తే ఇంత అంతా పిల్లలు, ముసలి ముతక, బానిసలుగా అమ్మబడ్డ వాళ్ళు ఏమవుతారు, యంగ్స్టర్స్ అయితే ఒక రకం పనులలోకి, ముసలి వాళ్ళైతే ఇంకో రకం, పిల్లలు. చాలా బాధపడి ఏమన్నాడు, వీళ్ళందరినీ నేను కొంటాను,
అంటే ఇతను ఓడలో ఉన్న సరుకు బానిసలది సేమ్ ఖరీదు, మొత్తం సరుకు అంతా ఇచ్చేసాడు. ఆ బానిసలందరినీ తీసుకుని వాళ్ళందరివి ఎవరి అడ్రస్సులు వాళ్ళవి కనుక్కుని మేము ఇళ్ళకి వెళ్ళిపోండి, మీరు విముక్తులైపోయారని పంపించేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అతను అలాంటి మంచివాడు అనమాట. ఈ పంపించేసే క్రమంలో 2 బానిసలు మిగిలిపోయారు. మా ఇల్లు ఎక్కడో మాకు తెలియదు అన్నారు. ఒక ఆడపిల్ల చక్కటిది, ఒక ముసలమ్మ. మాకు ఇల్లు వాకిలి లేవు, మాదే ఊరో మాకు తెలియదు, మేము గుర్తుపట్టలేము, మాకు వెళ్ళిపోవడానికి ప్లేస్ లేదు, ఏమైతే అది అవుతుందని రేవులోనే దిగబడిపోయారు. పిల్ల బహుచక్కటిది, చూడచక్కగా, ముసలమ్మ దాసీగా కనపడుతోంది. సరే ఇతను ఏమన్నాడు, ఏం చేస్తాం మరి వీళ్ళని ఎలా వదిలేస్తాం, నాతో మా ఇంట్లో ఉందరు కానీ అని చెప్పి పడుచు అమ్మాయిని ముసలమ్మని ఇద్దరిని వెంబడి పెట్టుకుని ఇంటికి తీసుకుపోయాడు. రత్నాకరుడు అన్నాడు, అదేమిట్రా ఇంకా బయలుదేరింది, అప్పుడే తిరిగి వచ్చేసావు, ఒక రోజులో వచ్చేసాడు, ఇదంతా ఒక 2 రోజుల్లో జరిగిపోయింది అనేసరికి, నాన్న ఇట్లా కాదు, చాలామంది బానిసలుగా అమ్మబడుతున్నారు, వాళ్ళని చూసి బాధ కలిగింది నాకు, సరుకంతా అమ్మేసి వాళ్ళకి ఇచ్చేశాను, ఇగో వీళ్ళిద్దరు మిగిలారు అనగానే నాన్న చెడామడా తిట్టాడు. ఏ నాన్న అయినా తిడతాడు చూడా, ఏ నాన్న ఊరుకుంటాడు. ఆయనకి ఏమనిపించింది, ఈ పిల్ల మహాసౌందర్యవతి, దీని అందపు వ్యామోహంలో పడి వీడి పనిచేశాడు. ఓహో, పిల్ల అందంగా ఉంది, ఒక అందమైన పిల్లని ఒక ముసలమ్మని వెంబడి పెట్టుకొచ్చాడు, పిల్ల కూర్చుంటోంది, ముసలిది పనిచేస్తోంది. అట్లా అనిపించింది ఆయనకి. ఎవరో బానిస పిల్ల అందాన్ని దిగి అదంతా ఓడవాడెవడికో ఇచ్చి ఈ పిల్లని తీసుకొచ్చావు నువ్వు, వీడెంత చెప్పినా ఆయన వినలా. పో, నా ఇంట్లోంచి బయటికి పో అన్నాడు. ఇప్పుడు గుణవతి కూడా మాట్లాడడానికి ఏం అవకాశం లేదు. ఇక ఆవిడ మాట్లాడకుండా ఊరుకుంది. ఏం చేయనురా నాయన, నీకు నేనేం చేయలేనురా అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. ఇతను ఏం చేస్తాడు, ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. వీడు వెనకాల పిల్ల ముసలమ్మ వచ్చేసాడు. వచ్చేస్తే ఇతనికి స్నేహితులు బోళ్ళంతమంది ఉన్నారు. ఈ దయాకరుడికి ఎంతమందికో ఎన్ని రకాల హెల్ప్లో చేశాడు. వాళ్ళలో ఒక 5-6 ఉన్నారు. ఒక చిన్న మంచిగా ఏర్పడి వాళ్ళు ఓ ఇల్లు తీసిచ్చి, ఇంట్లో ఉండండి, నీకు చిన్న వ్యాపారం పెట్టిస్తాను, చిన్న బిజినెస్ పెట్టించారు. అందరూ కలిసి, అదే కోఆపరేటివ్ బిజినెస్ లాంటిది. ఇతను ఎక్కడికి వెళ్ళల, ఇంట్లో ఉన్న అమ్మాయి కామ్గా నిశ్శబ్దంగా దాని దారినది ఉండేది, ముసలమ్మ వంట చేసి పెట్టేది, ఆ ఇంట్లో ఉంటూ బిజినెస్ చేసుకుంటే మెల్లిగా బిజినెస్ ఎక్కువచ్చింది. తండ్రి ఇంకా కుర్రాన్ని ఇంటికి పిలవల. ఈ అబ్బాయి ఏదో చిన్న పన్న వారా వీరా అందరికీ సహాయాలు చేసేవాడు, కానీ బిజినెస్ అంతా స్నేహితుల చేతిలో ఉంది. ఇతనికి జీతంగా వస్తుంది, కానీ బాగుపడ్డాడు, పర్వాలా, ఒక మాదిరి జీవితంలో నడుస్తుంది. ఇంతకీ అసలు సంగతి ఏమిటి, ఈ అమ్మాయిని ఎన్నిసార్లు అడిగినా మాదే ఊరు అనేది అమ్మాయి చెప్పల, వెళ్ళడానికి ఇల్లు లేదని చెప్పింది. విజయపురి అనే నగరానికి రాజకుమార్తె అమ్మాయి. విహారానికి వెళ్ళారు, ఒక దేవాలయం చూడడానికి, క్షేత్ర దర్శనానికి వెళ్తే ఆ క్షేత్ర దర్శనంలో దోపిడీ దొంగలకి దొరికిపోయారు. దొరికిపోతే సైనికుల్ని వాళ్ళు కొంతమందిని చంపేశారు, దోపిడీ దొంగలు కొంతమందిని అమ్మేశారు. ఈ పిల్లని ముసలమ్మని పట్టుకుని, అందగత్తగా ఉన్న పిల్ల, అందుకని దాన్ని ఎక్కువ ఖరీదుకి అమ్మారు వాళ్ళు. ఈ అమ్మాయి ఇప్పుడు నేను విజయపురి రాజుగారి కూతుర్ని అంటే బానిసగా అమ్మబడిందంటే చిన్నతనం కాదు, తండ్రికి చెడ్డ పేరని ఎలాగూ చచ్చిపోయిన వాళ్ళలో జమ. మనం నోరు గట్టిగా మూసుకుని ఊరుకుంది అమ్మాయి. ఎప్పుడైతే రాజకుమార్తె మాట్లాడలేదో, పాప తాలూకు అరణపు దాసి అయిన ముసలమ్మ కూడా నోరెత్తల, వీళ్ళిద్దరూ ఉండిపోయారు. అయితే ఏమైంది, ఈ రాజుగారికి ఒక వన విహారానికి, అదే మన క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు, ఈ కూతురు వాళ్ళు సైనికులతో కలిసి వెళ్ళినప్పుడు, వాళ్లతో పాటు ప్రయాణం చేసిన ఒక చిన్న గుంపు సమూహము రాజుని కలిసింది. మళ్ళీ ఎప్పుడో కలిసేసరికల్లా ఇది జరిగిపోయింది, సంవత్సరం అయిపోయింది. వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, రాజకుమార్తె క్షేమంగా ఉందా అని అడిగారు. రాజు ఆశ్చర్యపోయాడు. అదేంటి అక్కడ జరిగిన దాంట్లో మా అమ్మాయి మాకు దక్కలేదంటే, కాదండి, 100% మేము చూసాం. వాళ్ళు ఒక 15-20 మంది సైనికులను చంపేశారు, దాసులు కత్తులు తీసిన దాసులను కూడా చంపేశారు. కానీ రాజకుమార్తెని కానీ ఆమె అరణపు ముసలమ్మ దాసిని కానీ వాళ్ళు ఏం చేయలే. వాళ్ళిద్దరిని గుర్రాలు ఎక్కించుకున్నారు, మేము చూసాం. కానీ దోపిడీ దొంగల పద్ధతి ఏంటి, బానిసలుగా అమ్మేస్తారు. అట్లాంటిది ఏదైనా జరిగిందేమో, ఎక్కడైనా రాజకుమార్తె చిక్కడిపోయిందేమో కనుక్కోండి అని వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
ఇంకా ఈయన ఎక్కడ ఇది జరిగింది, దొమ్మి ఎక్కడ జరిగింది, దోపిడి దొంగలు ఎక్కడ రాజకుమార్తెని అటాక్ చేశారు, అక్కడి నుంచి మొదలుపెట్టి పల్లెలు పట్టణాలు వెతుక్కుంటూ ఈ దోపిడీ దొంగలు అమ్మిన పిల్లల్ని, ఆడపిల్లల్ని ఎక్కడికి చేరేస్తారో ఆ రేవుకి చేరారు సైనికులు కూడచారులు. చేరితే వాళ్ళలో ఒకళ్ళు ఏం చెప్పారు, అక్కడ ఓడ కళాశీలు అక్కడ ఉంటారు కదా హార్బర్లో, వాళ్ళు ఏమన్నారంటే, ఈ మధ్యకాలంలో బానిసలు వెళ్ళలేదండి, 6-10 నెలల క్రితం, కనీసం 6-8-10 నెలల క్రితం రత్నాకరుడు అనే ఒక వ్యాపారస్తుడి కుమారుడు వ్యాపార నిమిత్తం వెళ్ళబోతూ తన యావత్ ధనాన్ని వినియోగించి ఇక్కడున్న బానిసలందరినీ కొని వాళ్ళనికి స్వతంత్రులను చేశాడు, మీరు అది కనుక్కోండి అన్నారు. అనేసరికల్లా ఇప్పుడు రత్నాకరుడి కొడుకు ఎవడు, దయాకరుడిని పట్టుకున్నారు. పట్టుకుంటే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు, ఒక అమ్మాయిని ఒక ముసలమ్మని మీరు ఏమైనా పంపించారు ఎక్కడికైనా అంటే, నేను ఎక్కడికి పంపలేదండి, వాళ్ళని మా ఇంట్లోనే ఉంచుకున్నాను, వాళ్ళకి ఎక్కడా ప్లేస్ లేదు అనేసరికి ఇక రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఆ సైనికులను తీసుకుపోయాడు ఈ అబ్బాయి ఇంటికి. తీసుకెళ్లేసరికల్లా వాళ్ళు గుర్తుపెట్టారు రాజకుమార్తెని, ఆ దాసిని కూడా గుర్తుపెట్టారు. ఆ అమ్మాయి మాత్రం నిరాకరించింది, వీళ్ళెవరైనా వదిలేదు పొమ్మని. ఎందుకంటే అమ్మాయి ఏమనుకుంది, రక్షించాడు, వీడితోటి అజ్ఞాతంగా ఇలా బతికితే సరిపోతుంది. అక్కడికి వెళ్తే కొన్నాళ్ళని వాళ్ళెవరో ఎత్తుకుపోయారన్నమాట, వీడెవరి దగ్గర ఉందన్నమాట, 2 మాటలు తీసుకోవాలి. మా నాన్న ఎట్లాగూ నాకు పెళ్లి చేయవలసింది, నన్ను ఇంకో చోట పంపాలి, ఆ చోటేదో ఇదే అనుకుని ఇక్కడే ఉంటాను నేను, ఈ మాట మోసుకుంటూ తిరగాలి చూడు. అదే కదా. అందుకని దాసి నోరు నొక్కేసింది, రాజకుమార్తె నోరెత్తల. రాజుగారే హుటాహుటిని వచ్చేసాడు. వచ్చేసి నువ్వు ఫలానా రోజు రక్షించిన అమ్మాయి మా అమ్మాయి అని చెప్పాడు. చెప్పేసరికి దయాకరుడు అన్నాడు, అయ్యో నాకు తెలియదండి, తను చెప్పలేదు, మా అమ్మాయినా చెప్పుంటే నాకు తెలిసేది, నాలా పేద ఇంట్లో ఇలా ఉండిపోయింది, మాకు ఇంటి దగ్గర డబ్బులునే, మా నాన్న నన్ను బయటికి తరిమేశాడు, నేనేదో చిన్న వ్యాపారం చేసుకుంటూ ఈ చిన్న అద్దెంట్లో ఉంటున్నాను, ఇంత నికృష్టమైన సాధారణ జీవితం గడపాల్సిన అవసరం ఏముంది, పెద్ద స్థాయిలో ఉండవలసిన మనిషి, నాకు తెలియదండి, మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి అన్నాడు. ఆ అమ్మాయి నేను రానని చెప్పేసి రాజుగారు చెప్పాడు. ఏమన్నాడంటే, అయ్యా నీకు అర్థం కాలేదు కాబోలు, తన ప్రాణాలు రక్షించావని మా అమ్మాయి నీతో ప్రేమలో పడింది, నువ్వు పెళ్లి చేసుకున్నా చేసుకోపోయినా నీతో కలిసి ఇంట్లో ఉండడానికే మా అమ్మాయికి ఇష్టం, ఏదో పని చేసుకుంటూ ఉందామనుకుంటోంది, రాజకుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, చేసుకోను ఆయన అంటే మంచిదే, పెళ్లి కోసమే కదా ఇంత వ్యాపారాలు. అక్కడి నుంచి రాజుగారు ఈ అబ్బాయిని, ఆ ముసలమ్మని, రాజకుమార్తెని, ముగ్గురిని రాజ్యానికి తీసుకుపోయాడు. గ్రాండ్గా పెళ్లి చేసి బోల్డంత ఆస్తి పాస్తి పెద్ద వ్యాపారపు సామ్రాజ్యాన్ని అల్లుడికి అప్పచెప్పాడు. రత్నాకరుడు బయటికి పంపించడం వల్ల దయాకరుడికి ఇది వచ్చిందనమాట. అతని మంచితనమే అతన్ని ఇలాగా రక్షించింది. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే.